హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే కొంచెం బిఫోర్ డే ఈ నైట్ రొటీన్లో నేను చేసిన కొంచెం పార్ట్ మీకు చూపించి తర్వాత ఇవాళ మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఆర్గన్స్ బ్రాండ్ వాళ్ళది క్యాస్టర్ ఆయిల్, అంటే ఆముదం అంటాం కదండి, ప్యూర్ ఆముదం అనమాట. మనకి పసిపిల్లలకి రాస్తే ఎలాంటి ఆముదం స్మెల్ వస్తుందో అచ్చు అలాగే ఉంటుంది. సో ఆముదం ఏంటంటే హెయిర్ ఒత్తుగా పెరగడానికి, ఉన్న కలర్ ఇంకా బ్లాక్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. నాకు ఐబ్రోస్ అయినా ఐలాషెస్ అయినా చాలా చిన్నగా ఉంటాయి, ప్లస్ ఐబ్రోస్ అయితే హాఫ్ నుంచి సరిగ్గా కనపడవు. సో నాకున్న ఈ చిన్న హ్యాబిట్ వల్ల ఏంటంటే అది ఎప్పుడు కొంచెమే ఉన్నా కూడా అవి ఒత్తుగా కనిపిస్తాయి అనమాట, నల్లగా. సో నేను ఐబ్రోస్ షేప్ చేయించుకున్నప్పుడు బాగుంటాయి, షేప్ చేయించినప్పుడు అసలు లేనట్టు కనిపిస్తూ ఉంటాయి. మీకు జుట్టు ఒత్తుగా, అదే అక్కడ మనకి కండ్రెప్పలు కానీ ల్యాషెస్ కానీ మీకు ఒత్తుగా ఉండాలి అంటే మీరు ఆముదం అనేది రెగ్యులర్గా రాసుకోండి. ఈ ఆర్గన్స్ బ్రాండ్ వాళ్ళది ప్యూర్ ఆయిల్ కాబట్టి తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. సో ఇదేముంది, ఒక 6 నిమిషం పని, జస్ట్ అలా చేసి వదిలేసామంటే నిదానంగా మనకి ల్యాషెస్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్. మార్నింగ్ అయితే పొద్దున్నే ఫ్రైడే రొటీన్ ఇవాళదేనండి ఈ వ్లాగు. పూజ అయిపోయింది, సో బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. నేనైతే లేచిన తర్వాత చక్కగా ఇల్లంతా క్లీన్ చేసేసి వెజల్స్ అన్నీ వాష్ చేసేసుకొని చక్కగా నీట్గా కూల్గా ఉంది. అండ్ ముందు రోజే నేను బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసి డ్రై చేసేసుకున్నాను కాబట్టి అవి కూడా లేవు. సో పనంతా అయిపోయి ఇంకా కేవలం బ్రేక్ఫాస్ట్ చేసుకుని వంట చేసుకుంటే కూల్గా ఉండొచ్చు అనమాట. ఇక నేను ఏదైనా నా వర్క్ చేసుకోవాలంటే ఫ్రీగా ఉంటుంది. నాకు ఏదైనా నీట్గా ఇల్లంతా క్లీన్ చేసి ఎక్కడొక్కడ సర్దిన తర్వాత నార్మల్గా మీరైతే మీకు చూపించాలని షూట్ చేస్తున్నాను, నేను కూడా అలా ఒక రౌండ్ లుక్ వేస్తాను అనమాట. ఆహా, ఎంత పీస్ఫుల్గా చక్కగా అన్నీ ఆర్గనైజ్డ్గా ఉన్నాయని చెప్పి. సో పెద్ద ఎక్కువ సామాన్ ఏం లేదులేండి, కొంచెం సామాన్ అయినా కూడా నీట్గా మనం ఎక్కడిదక్కడ పెట్టామంటే చూడడానికి బాగుంటుంది కదా. ఇంకా పిల్లలు ఉన్న తర్వాత ఎంత కష్టపడి అన్ని సర్దినా కూడా వాళ్ళు అన్ఆర్గనైజ్డ్గా పెట్టేస్తూనే ఉంటారు. ఎందుకంటే పాపం కొన్ని నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. సో వాళ్ళతో ఆ ఇబ్బంది అయితే తప్పదు. మా అబ్బాయి తినేసి అలాగా వాడిదేదో కార్టూన్స్ వస్తే చూస్తున్నాడు. అండ్ ఈ టైల్స్ ఫ్లోర్ క్లీన్ చేయడం అయితే మాత్రం ఊడడం ఎంత ఈజీయో మాపింగ్ చేయడం అంత కష్టం అండి. బికాజ్ నేను తీసుకున్న స్టిక్ ప్రాబ్లమ్ ఏమో తెలియదు, కానీ అదైతే ఎక్కడికున్న డస్ట్ కొంచెం కూడా లేకుండా లాక్కొస్తుంది. ఎక్కడన్నా తుడవలేదు అనుకోండి అక్కడే ఆగిపోతుంది, మళ్ళీ మనం తుడిస్తేనే అక్కడ మరకపోయిద్ది అనమాట. సో ఎంత సమయం పడుతుందంటే చాలా చాలా సమయం పడుతుంది. ప్లస్ ఒక చిన్న పీస్ ఆఫ్ పేపర్, చిన్న ముక్క పడినా కూడా కనిపిస్తుంది అనమాట. సో తీసే అని చెప్పి 24 hours క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు నేను చూపించేది, మొన్న మీకు ఒక వీడియోలో గ్రీన్ కలర్ కుర్తీ వేసుకున్నాను కదా, ఎక్కడి నుంచి తీసుకున్నారని చాలామంది అడిగారు. సో ఈ వచ్చేసి నేను శ్రావణి కలెక్షన్స్ దగ్గర నుంచి తీసుకున్నానండి. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఉంటే చూపిస్తాను, అలాగే మిగతా వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయినా ఇన్స్టాగ్రామ్ లింక్ అయినా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి 260 రూపీస్ అండి, బిలో 300 కుర్తీస్ అనమాట. 5 కుర్తీస్ సెట్గా వస్తాయి. ఈవిడ హోల్సేలర్, లైక్ డైరెక్ట్ డీలర్స్ దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి స్టాక్ తెప్పించి పంపిస్తారు కాబట్టి మీకు చాలా అంటే చాలా లీస్ట్ ప్రైస్కి గుడ్ క్వాలిటీ. కాకపోతే మీకు స్టిచ్చింగ్ కొంచెం పక్కన కింద వరకు ఉంది, కుట్ట అదొకటి అబ్జర్వ్ చేసుకోండి. అంటే కొంతమందికి వెనకాల సీట్ అట్లా ఇబ్బంది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం మరీ కుట్టు పక్కన వరకు కిందకుంటే ఇబ్బంది పడతారు. అది ఇబ్బంది ఏం లేదు, మనం కావాలంటే సరి చేసుకోవచ్చు. బట్ మీకు ఓవరాల్గా అయితే ఇవన్నీ ఎల్ సైజ్ పెట్టుకున్నానండి. ఎల్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకొక సైజ్ ఎక్స్ట్రా అడిషనల్గా తీసుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకు, ఎందుకంటే కాటన్వి వాష్ చేసాక ఏమైనా దగ్గరికి అయితే మరీ ఫిట్టింగ్గా అనిపిస్తుందేమో. అంటే నేను నా కంఫర్ట్ ఆలోచించి చెప్తున్నాను, బట్ మీకు ఇలాగే ఉండాలి నీట్గా అని అనిపించే వాళ్ళకి ఇది ఎల్ అయితే సరిపోతుంది, నా అలాగా లా ఉండే వాళ్ళకి. సో మొత్తం టోటల్ 5 కుర్తీస్ అండి. మీకు 1300లో 5 కుర్తీస్ వస్తాయి. నీట్గా బాగున్నాయి క్లాత్ అయితే. సో నేను ఆల్రెడీ గ్రీన్ది వేసుకున్నాను, అది వాష్ కూడా చేశాను. లైట్గా నిండు రంగుది కాబట్టి కొంచెం కలర్ వచ్చింది వాష్ చేసేటప్పుడు. సో ఫస్ట్ వాష్ కేర్ తీసుకుంటే సరిపోతుంది. చాలా బాగున్నాయి, కరెక్ట్ ఫిట్టింగ్గా. సో నాకు అనిపించింది, నాకు కావాలి అంటే నేను ఎక్సెల్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఎక్సెల్ తీసుకుంటే మీకు అంటే కొనుక్కున్నాక మళ్ళీ ఎక్స్చేంజ్ ఉందా లేదా అనే ఇబ్బంది లేకుండా మీకు ఏంటంటే ముందే చెప్తున్నాను నేను. సో మనకి ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఇబ్బంది అనేది ఉండదు. అన్నీ బాగున్నాయి. అన్నిటికంటే నాకు బాగా ఈ బ్లాక్ది బాగా నచ్చింది. సో వేసుకుంటే తప్పకుండా ఒకసారి డిస్క్రిప్షన్ పార్ట్ చెక్ చేయండి, తన యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు వాళ్ళ గ్రూప్స్లో జాయిన్ అయ్యి మీకు కావాలన్నది, అంటే రిటర్న్ పాలసీ, పేమెంట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మీకు కావాల్సిన ఆర్డర్ అనేది ప్లేస్ చేసి తెప్పించుకోవచ్చు. అండ్ ఇది లాస్ట్గా నేను ఇది ట్రై చేశాక
ఆ రోజు వీడియోకి దీంతోటే ఉండేసేసి మీకు షూట్ చేశాను కాబట్టి ఈ కుర్తీ కనిపించింది. ఫస్ట్ అయితే నాకు ఇది బ్లూ మీద అంటే గ్రీన్ మీద బ్లూ బాగోదేమో అనుకున్నాను, కానీ కెమెరాకి అయితే చాలా బాగుంది. లుక్ వైజ్గా విడిగా కూడా బాగుందిలేండి. సో కలర్ కాంబినేషన్ బాగుండిద్దా లేదా అనుకున్నాను, బట్ చాలామంది ఈ కుర్తీ గురించి అడిగారు. సో తప్పకుండా ఒకసారి డిస్క్రిప్షన్ పార్ట్ చెక్ చేయండి, ఓకేనా. ఇంకైతే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, పదండి. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తాను మీకు. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పల్లీలు చట్నీ చేశాను, అలాగే పల్లీలు కొబ్బరి వేసి చేశాను. అండ్ దోశ బ్యాటర్ అంటే మనందరికీ తెలిసిందే. ఛానల్ స్టార్టింగ్లో అయితే ఈవెన్ దోశ పిండి ఎట్లా తయారు చేసుకోవాలనేది కూడా వీడియో షూట్ చేసి వేశాను నేను. అంటే తెలియని వాళ్ళకి హెల్ప్ అవ్వాలి కదా, మన ఛానల్లో ఏ వీడియో చూసినా కూడా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి బేసిక్ కాన్సెప్ట్స్ వీడియోస్ కూడా ఉంటాయి. సో పోను ఏంటంటే ఇవి కూడా తెలియదా అని అంటారేమో అన్నట్టు ఏ చిన్నది చేయాలా వద్దా అని సందిగ్ధం వచ్చేసింది అనమాట. బట్ ఏముందిలేండి, నేనైతే అంటే బేసిక్వి చూపించినా కూడా ఒక రెగ్యులర్ ఫాలోవర్స్ ఉండే వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి అన్న ఉద్దేశంతో ఈరోజు నాకు కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయితే షూట్ చేశాను. ఈ కొబ్బరి నేను కట్ చేసిన విధానం చూసారు కదా, ఇలా చేస్తే ఏంటంటే చిన్నగా కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు మనం క్యూబ్స్ లాగా. మిక్సీ జార్లో ఫ్రీగా తిరుగుతాయి. లేదంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఏదో చేతికి వచ్చిన షేపుల్లో కట్ చేస్తే అవి కొన్ని నలుగుతాయి, కొన్ని నలగవు. నేను ఎలా కట్ చేసానో మీరు కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, అది మీకు చిన్న చిన్న ముక్కలుగా ఈజీగా వస్తుంది. ఇక్కడ నేను పల్లీలు పచ్చిమిర్చి వేయించేసాను, కొద్దిగా నూనె వేసుకుని ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం చింతపండు వేస్తాను కొద్దిగా. దానివల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది వేయకపోయినా కూడా పర్లేదు, బట్ మాకేంటంటే అలవాటు, నేను కొంచెం వేసాను. తర్వాత ఏంటంటే ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే, చాలా ఈజీ అనమాట ప్రాసెస్. ఈ క్లీనింగ్ చేస్తూ ఉంటే అంటే మార్నింగే నేను కిచెన్లో వంట స్టార్ట్ చేసేటప్పుడే కౌంటరు స్టవ్ మొత్తం క్లీన్ చేస్తాను కాబట్టి ఏదైనా 1-2 అలా కింద పడినా కూడా వేసేస్తుంటాను, పైన ఇబ్బంది ఉండదు. సో అది మిక్సీ వేసేసుకునే లోపల నేను తాలింపు కూడా పెట్టేస్తున్నా, ఆవాలు జీలకర్ర, అలాగే కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు ఏంటంటే కొంచెం పక్కగా వేయండి. ఒక్కసారి నూనెలో వేసామంటే నా నూనె అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. అలా వేయంగానే కరివేపాకు మనం మూత పెడితే చాలా వరకు ఆయిల్ పైకి వెళ్ళకుండా మనకి ప్లేట్ మీద పట్టేసుకుంటుంది. సో కొంచెం కిచెన్ జిడ్డు పట్టడం పక్కన అట్లా అవ్వడం అనేది ఇబ్బంది తగ్గుతుంది. కర్రీ చేసేటప్పుడు అయితే మనం ఏం చేయలేం, బట్ తాలింపుకి అయితే అట్లా చిన్న జాగ్రత్త అయితే తీసుకోవచ్చు. సో ట్రై చేయండి నెక్స్ట్ టైం. అలా తాలింపు వేసాక కదలకుండా ఉంచేస్తే ఏమవుద్దంటే కరివేపాకు మంచిగా క్రిస్పీగా అవుతుంది. సో నేనేంటంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళు ఊరికే కరివేపాకు తీసేస్తారు, అది కూడా తినాలన్న ఉద్దేశంతో అది క్రిస్పీ అయిన తర్వాత ఇట్లా మీకు ఇప్పుడు చూసినట్టుగా చేసామంటే అది మొత్తం చిన్నగా అయిపోతుంది. సో చట్నీలో కలిసిపోతుంది, వాళ్ళేమో ఒక కరివేపాకు తింటున్నారు అన్న ఇది రాదనమాట. సో ఇది ఎప్పుడు నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే టిప్. అండ్ కరివేపాకు తినడం వల్ల మనకి హెయిర్ బాగా పెరుగుతుంది అంటారు, ప్లస్ దాంట్లో ఐరన్ కూడా ఉంటుంది, మనకి ఐరన్ కూడా వస్తుంది బాడీకి. సో అన్ని విధాలా బాగుంటుంది. కొన్ని న్యాచురల్గా కనపడడానికి 1-2 ఆకులు వదిలేసాను, మిగిలినవన్నీ క్రష్ చేసేసాను. సో ఎమ్మీగా చట్నీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నామంటే సరిపోతుంది. కలిపేసేసి అల్యూమినియం దాంట్లో చేశాను కదా, సో బాండి పెద్దగా వెడల్పుగా మనకి టేబుల్ మీద ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా ప్రిపేర్ చేసుకున్నాక ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. దీన్ని పక్కకు పెట్టేసేయచ్చు. సో ఇది నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అండి. అంటే ఇవాళ తీయంగానే ఈ బాండి దొరికింది సరే అని చెప్పి కాదు, ఇది నిన్న అంటే పిల్లలకి అడిగారని చెప్పేసి పునుగులు చేసుకున్నాను నిన్న బ్రేక్ఫాస్ట్లో. సో అందుకనే ఆయిల్ది కడిగి ఉన్నాను కదా, స్టాండ్లో రెడీగా దొరికింది, దాంతో చేసేసాను అనమాట. అండ్ మన దోశ పిండి కూడా నైట్ గ్రైండ్ చేశాను, చక్కగా ఫర్మెంట్ అయింది. ఇంకా దీంట్లో ఈరోజు ఎక్కువ ఏం వేయలేదు. మీరు కొద్దిగా మెంతులు కొంచెం అటుకులు నానబెట్టేసినవి కూడా కలిపి గ్రైండ్ చేసుకుంటే మీకు పిండి బాగా పులుస్తుంది. ఇంకా ఇప్పుడు మీరు చూసిన దాని మీద ఇంకొంచెం పైకి వచ్చేసి ఉండేది, అవి కూడా వేసుంటే. సో పిండి తక్కువగా పులిసే చోట ఏంటంటే మీరు అటుకులు వేసుకుని ట్రై చేయండి. అటుకుల వల్ల పిండి చక్కగా పులుస్తుంది. మీకు రెగ్యులర్ దోశ టేస్ట్ కంటే కూడా చాలా బాగుంటుంది. ఆ దోశ అదొక రకమైన టేస్ట్ ఉంటుంది, మనకి బాగుంటుంది. సో నేనేంటంటే నాకు ఇంటికి వచ్చాక నేను అటుకులు తెప్పించలేదండి సరుకుల్లో, సో లేవు, ప్లెయిన్గానే వేశాను. కానీ కలర్ కూడా వస్తాయి మనకి, దోశలు అనేవి మంచి ఎర్రగా వస్తాయి. సో అండ్ రొటీన్స్ అంటే ఇంకా వేరే ఏమైనా టాపిక్స్ ఉంటే మనం ఏమైనా వీడియోస్లో మీకు ఇట్లా మాట్లాడుకోవాలని అనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. సో దట్ ఏదైనా వ్లాగ్లో మనం ఇట్లా వ్లాగ్ చేసుకుంటూ ఆ టాపిక్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. నా అంతటి నేను ఏదైనా చెప్పడం మొదలు పెడితే మళ్ళీ అది మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మీకున్న ఇంట్రెస్ట్ టాపిక్స్ ఏమైనా నాకు కామెంట్ చేస్తే మనం దాని గురించి ఏదైనా మాట్లాడుకుందాం తర్వాత.
ఎందుకంటే రెసిపీస్ అనేవి బేసిక్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవి. దాంట్లో కొన్ని టిప్స్ అనేవి మీకు షేర్ చేయడం వల్ల మీరు చేసే పని ఇంకొంచెం సింప్లిఫై అవుతుంది. సో ఫైనల్గా అయితే ఇలాగా మనం అటుకులు వేయకపోయినా కూడా చక్కగా ఐరన్ ప్యాన్ కాబట్టి బాగా కలర్, అదే మనం నాన్ స్టిక్ మీద వేస్తే అంత కలర్ వచ్చేవి కాదు. సో ముందుగానే నూనె రాస్తాం కాబట్టి ఐరన్ ప్యాన్ మంచిగా కాలితే దోశ అనేది మంచిగా ఇట్లా రెడ్డిష్గా వస్తుంది. సో ఇదండి ఇవాళ మా సింపుల్ మార్నింగ్ రొటీన్ బ్లాగ్. మరి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్.